అందరికీ నమస్కారం. క్రికెట్ అంటే మనకి ఎంత పిచ్చో కదా. కానీ ఆ ఆట వెనుక మనలో చాలామందికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలున్నాయి. పదండి, ఈరోజు వాటిని బయటకు తీద్దాం. మనం చూసే ప్రతి మ్యాచ్, ప్రతి రికార్డ్ వెనక అస్సలు ఊహించని ఒక కథ దాగి ఉంటుంది. ఈరోజు మనం సరిగ్గా ఆ కథల లోతుల్లోకే వెళ్లబోతున్నాం. మనకి ఇంత పిచ్చిగా నచ్చే ఈ ఆట గురించి మనకు తెలియందు కూడా ఉంటుందా? అస్సలుంటుందా? నమ్మండి, కొన్ని నిజాలు వింటే మాత్రం మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? ఓకే, ముందుగా మనం కాస్త చరిత్రలోకి వెళ్దాం. అసలు క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది, ఏ జట్ల మధ్య జరిగిందో చూద్దాం. చాలామంది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అనుకుంటారు కదూ, కాని అక్కడే ఉంది అసలు ట్విస్ట్. మీరు పప్పులో కాలేసినట్లే. అసలు కథ వేరే ఉంది. ఈ మ్యాచ్ ఆడిన జట్లేవో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అవును, కరెక్ట్గా చూస్తున్నారు. మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది 1844లో. అంటే ఆలోచించండి, దాదాపు 180 ఏళ్ల క్రితం అన్నమాట. షాక్ అయ్యారా? నిజమే, ప్రపంచంలోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడింది అమెరికా, కెనడా. విచిత్రంగా ఉంది కదా, కాని ఇది పక్కా నిజం. క్రికెట్ చరిత్రలో ఇదొక వింతైన కాని నిజమైన ఫ్యాక్ట్. సరే, ఇప్పుడు ఇంకో విచిత్రమైన కథలోకి వెళ్దాం. చరిత్రలో ఒక టెస్ట్ మ్యాచ్ ఎప్పటికీ ముగియలేదు. అవును, ఎప్పటికీ ముగియని మ్యాచ్. ఏంటి, నమ్మబుద్ధి కావట్లేదా? కానీ ఇది అక్షరాల నిజం. ఒక టెస్ట్ మ్యాచ్ అక్షరాల 9 రోజుల పాటు జరిగింది. అయినా సరే రిజల్ట్ తేలలేదు. అవును, 9 సుదీర్ఘమైన రోజులు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు ఆట రూల్స్ ఎంత డిఫరెంట్గా ఉండేవో. దీన్నే టైమ్లెస్ టెస్ట్ అని పిలుస్తారు. 1939లో సౌత్ ఆఫ్రికాకి, ఇంగ్లాండ్కి మధ్య జరిగింది మ్యాచ్. 9 రోజులు ఆడిన మ్యాచ్ డ్రాగానే మిగిలింది. ఇంతకీ ఎందుకు ఆపేశారో తెలుసా? ఇంగ్లాండ్ టీం వాళ్ల దేశానికి తిరిగి వెళ్లే షిప్ను అందుకోవాలట. అందుకని మ్యాచ్ను మధ్యలోనే ఆపేశారు. చూసారా, అప్పట్లో ప్రయాణమంటే అదీ సంగతి. సరే, ఆటలో స్కిల్ ఒకటే కాదు, కొన్నిసార్లు నమ్మకాలు, మూఢనమ్మకాలు కూడా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అలాంటి ఒక ఫేమస్ నమ్మకం గురించి ఇప్పుడు చూద్దాం. క్రికెట్లో నెల్సన్ అంటే స్కోరు 111. ఈ నంబర్ని చాలామంది ప్లేయర్స్, ఫ్యాన్స్ కూడా అన్లక్కీగా ఫీలవుతారు. ఒక్క 111నే కాదు, దాని మల్టిపుల్స్ అంటే 222, 333 వీటిని కూడా అపశుకనంగానే చూస్తారన్నమాట. ఇప్పుడు మనం క్రికెట్ చరిత్రలో కొన్ని అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే వీటిని బ్రేక్ చేయడం దాదాపు ఇంపాసిబుల్. ఇవి ఆటగాళ్ల టాలెంట్కి అసలైన నిదర్శనాలు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక లెజెండరీ ఆల్రౌండర్ ఒక యునీక్ రికార్డ్ సెట్ చేశాడు. ఆయనెవరో కాదు, మన హర్యానా హరికేన్ కపిల్ దేవ్. కపిల్ దేవ్ టెస్ట్ క్రికెట్లో 5000కు పైగా పరుగులు చేసి 400కు పైగా వికెట్లు తీసిన ఒకే ఒక్క ప్లేయర్. ఆలోచించండి, బ్యాట్తో, బాల్తో ఇలాంటి డామినేషన్ ఇప్పటివరకు ఇంకెవ్వరూ రిపీట్ చేయలేకపోయారు. ఈ మాట చూడండి, బౌలర్ కళ, బ్యాటర్ పీడకళ. ఇదొక బౌలర్ క్రియేట్ చేసిన విధ్వంసానికి పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం ఒక బౌలర్ సెట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్ గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. 1990, 19 వికెట్లు, 90 పరుగులకు. ఇది బౌలింగ్లో పర్ఫెక్షన్కి చాలా దగ్గరగా ఉన్న పర్ఫార్మెన్స్. ఇంగ్లండ్కు చెందిన జిమ్ లేకర్ ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్లో మొత్తం 20 వికెట్లకుగాను 19 వికెట్లు తీశాడు. అంటే అవతలి జట్టులో దాదాపు అందర్నీ తనే పెవిలియన్ పంపించాడన్మాట. ఈ రికార్డ్ ఇప్పటికీ సేఫ్గా చెక్కు చెదరకుండా ఉంది. సరే, ఇక ఫైనల్గా కేవలం క్రికెట్లోనే కాదు, మొత్తం స్పోర్ట్స్ హిస్టరీలోనే మోస్ట్ ఇన్క్రెడిబుల్ నంబర్గా భావించే ఒక రికార్డ్ వైపు వెళ్దాం. 99.94. జస్ట్ ఈ నంబర్. దీని వెనక ఒక గొప్ప కథ ఉంది, ఒక చిన్న విషాదముంది. అన్నింటికీ మించి క్రీడా ప్రపంచంలోనే ఎప్పటికీ చెరిగిపోని ఒక రికార్డుంది. ఇది ది గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్. తన చివరి ఇన్నింగ్స్లో జస్ట్ 4 పరుగులు చేసి ఉంటే చాలు, ఆయన యావరేజ్ రౌండ్ ఫిగర్ 100 అయ్యేది. కాని విధి మరోలా తలచింది. ఆయన డకౌట్ అయ్యారు. అయినా సరే 99.94 యావరేజ్ అనేది ఎవ్వరూ అందుకోలేని ఎవరెస్ట్ శిఖరం లాంటిది. నెక్స్ట్ బెస్ట్ యావరేజ్ 60లనే ఉందంటే మీరే ఊహించుకోండి. చూశారు కదా, 1844లో అమెరికా కెనడా మ్యాచ్ దగ్గర మొదలుపెట్టి బ్రాడ్మ్యాన్ 99.94 అద్భుతం వరకు క్రికెట్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది అద్భుతమైన కథల సమాహారం, నమ్మశక్యం కాని రికార్డ్ల గని. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నా వీడియోస్ మీ వరకు వస్తాయి.
ఇలాంటి కంటెంట్ కోసం నన్ను ఫాలో అవ్వండి. బాయ్ బాయ్, ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.